పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే. అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ను కూటమి ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సీఎస్గా విధులు నిర్వహిస్తున్న నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారంతో పదవి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర తదుపరి సీఎస్గా 1992 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన కె విజయానంద్ను సీఎం చంద్రబాబు ఎంపిక చేశారు. వైఎస్ఆర్ జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లె విజయానంద్ స్వస్థలం. మొదట ఆయన ఆదిలాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా, శ్రీకాకుళం, నల్గొండ జిల్లాల కలెక్టర్గా కూడా పనిచేశారు. ఏపీ ట్రాన్స్కో, జెన్కో ఎండీగా సుదీర్ఘకాలం పాటు విధుల్లో ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా కూడా పనిచేశారు. 2025 నవంబర్లో విజయానంద్ పదవి విరమణ చేయనున్నారు. 2025 నవంబర్లో విజయానంద్ పదవి విరమణ చేయనున్నారు. విజయానంద్ పదవి కాలం ముగిశాక సీఎస్గా జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ను నియమించే అవకాశం ఉంది. ఆయనకు 2026 ఏప్రిల్ వరకు సర్వీసు ఉంది. సీనియారిటీ ప్రాతిపదికన చూస్తే 1991 బ్యాచ్కు చెందిన సాయి ప్రసాద్ ముందుంటారు. కానీ ఆయన్ను ఇప్పుడు సీఎస్గా నియమిస్తే ఆయన పదవి కాలం ముగిసేలోపే విజయానంద్ రిటైర్ అయిపోతారు. అందుకే విజయానంద్కు ప్రభుత్వం ప్రస్తుతం సీఎస్గా అవకాశం కల్పించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.